కాంగ్రెస్ వల్లే కరువు 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు? 24 గంటల కరెంటు, భగీరథ, రైతు బంధు పథకాలు మాయమైనవి. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు అమ్మని అమ్మ విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఏం తెలుసు? మరి మా కేసీఆర్ కాక చదువుకున్నంత చదువు ఎన్నడన్నా ఐఏఎస్లు చదివిర్రా, ఐపీఎస్లు చదివిర్రా? మా కేసీఆర్ చదువుకున్నంత చదువు సిమ్ కార్డులు అమ్ముకునేటోని తీసుకొచ్చి కాళేశ్వరం డిజైన్కి కూర్చోబెట్టి చేపించిన నువ్వు నీ అంత చదువు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చదువుకున్నారు కేసీఆర్? చెప్పు నువ్వే తోపు. అందుకే కాళేశ్వరం అట్లా అయ్యింది. కాళేశ్వరం ఏం కర్మ, తెలంగాణ స్టేట్ కూడా ఇట్లా అయ్యిందంటే కారణం అదే. చిల్లర డ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ. అబాబాబా మేడిగడ్డ వంగింది, కుంగింది, ఇరిగిపోయింది, కనబడతలేదు. మరి అది పోయి పాపం కాంగ్రెస్ ఇరగొట్టిందా, లేదంటే నీళ్ళెక్క డ్రామా లేని కూర్చోబెట్టిందా? అదేమన్నా ఎండిన పంటలకు ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం, వెంట పడతాం. పంట బోగస్ కోసం కడుపు నిండా తిని దీక్ష చేయాలని పార్టీ నేతలకు సూచన. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాల పరిశీలన. ఇగో పంట బోనస్ కోసం కడుపు నిండా తిని దీక్ష ఎందుకు చేయాలి? రైతులు కష్టపడుతుర్రు, రైతులు ఇబ్బంది పడుతుర్రు. మీరు వాళ్ళ లెక్క కడుపు ఆల్చుకోర్రి, తినకుండా పోయి రోడ్ల మీద కూర్చోరి. అసలే 40 డిగ్రీల పైచిలుకున్నది. మీ హౌలేగాళ్ళు ఒక్క బీఆర్ఎస్ నాయకులు అయినా సరే తినకుండా అయినా రోడ్ల మీదకి వచ్చిర్రా? నువ్వు చేసింది దొంగ తీసేలే తెలంగాణ ఉద్యమం టైంలో. చెప్పమంటావా ఆ డీటెయిల్స్ కూడా? నీతో పాటు పాల్గొన్న వాళ్ళందరినీ పిలిపించి ఎన్నిసార్లు మొత్తుకున్నామో. ఎన్నాడు చూడు, ముందు తిండి ఇంపార్టెంట్, తర్వాత దీక్షలు ఇంపార్టెంట్. నీకు గదే చెప్తున్నావు కదా ఇప్పుడు కూడా. తినాలే, వచ్చి కూర్చోవాలి. ఏం తినకుండా వచ్చి కూర్చోనికి ఏమవుతుంది? చేయుర్రి. మీ పార్టీలో ఉన్న నాయకులందరూ అమరణ నిరాహార దీక్షలు చేయుర్రి. అమర నిరాహార దీక్షలు చేస్తేనన్నా కొంచెమన్నా సిగ్గు శరం వస్తుందేమో. మీరు తిన్న పైసలన్నీ పోయి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి మనుషులు లెక్క మారుతారేమో. బుద్ధి అప్పుడన్నా పనిచేస్తుందేమో. హైందవంలో చెప్పారు కదా, ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటామని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది? ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగి బుర్ర షార్ప్గా పనిచేస్తుంది. ఆ పని చేయర్రి. అట్లయినా మీ బుర్రలు పనిచేస్తే ఏమో చక్కగా షార్ప్గా. చూద్దాం మీరు ఎంతవరకు చేస్తారనేటువంటిది కూడా. ఇక చూడరు బా, ఇగో ఇది బిగ్గెస్ట్ వార్త. ఇది గల్లీల్లో గంజాయి, స్కూళ్ళు కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు, మత్తుకు బానిసలు అవుతున్న స్టూడెంట్స్, మత్తులో రేప్లు, మర్డర్లు, మైనర్లకు గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు, చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన గంజాయి సప్లై. కారణం బీఆర్ఎస్ వాళ్ళు కాదా దీని వెనకాల? ఇంకో మాట చెప్తున్నా నేను, చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆయన పాటలు కూడా చాలామంది వినే ఉంటారు. హనీ సింగ్, యోయో హనీ సింగ్ అంటే అందరికి గుర్తుపడతారు అనుకుంటా. ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి వల్ల, ఈ మత్తు వల్ల 5 ఏళ్ళ నా జీవితం పోయింది అని. అతను సైడ్ లైన్ అవ్వడం వల్లే మిగిలిన సింగర్స్ చాలామంది వచ్చారు పైకి. కాదని నేనన్నా, అందరూ పైకి రావాలి. మన కళ్ళ ముందు ఎంతమంది ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారు, ఎంతమంది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద నిలబడుతున్నారు. గంజాయికి, డ్రగ్స్కి, తర్వాత లిక్కర్కి బానిసలై మానేయండి బై. రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరే కాదు మీ వల్ల మీ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. ఫస్ట్ ఫ్రీగా ఇస్తుర్రట, ఇగో తర్వాత పైసలు వసూలు చేస్తుర్రట. శంషాబాద్ సమీపంలోని కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న పిల్లల్లో 2 నెలల కింద వింత మార్పులు కనిపించాయి. ప్రేయర్ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవడంతో, క్లాస్ జరుగుతుండగా నిద్రపోవడం, గేటు వద్దే ఒంటికి 2కి పోతుండటంతో హెచ్ఎంకు అనుమానం వచ్చి ఆరా తీశారు. పక్కనే ఉన్న